నమస్తే. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. దివ్యక్షేత్రాలలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, స్థలాలు మనం సందర్శించినప్పుడు ఆయా దివ్యక్షేత్రాల నుంచి, ఈ పుణ్యస్థలాల నుంచి ఆ ప్రాంతంలో ఉండే ఒక రాయి, ఓ చెట్టు, ఓ బొమ్మ, ఓ పుష్పం, కాసింత నీరు, నదులుంటే, సముద్రం ఉంటే కూడా నీరు ఇలా సేకరించి ఇంటికి తెస్తూ ఉంటాం. గోదావరికి వెళ్ళామా, ఓ బాటిల్ నీళ్లు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. కృష్ణా, తుంగభద్ర ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ నీరు ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే గ్రహణాలు వచ్చినప్పుడో లేదా ఏదైనా సందర్భాలు ఇంట్లో అవసరం ఏర్పడినప్పుడో ఆ నీళ్లు ఉన్నాయిగా, బకెట్లో కాసిని వేసి స్నానం చేద్దాంలే అని చేస్తూ ఉంటాం. ఈ క్రమంలో కుంభమేళాకు వెళితే అక్కడి నుంచి మనం నీళ్లు తేవచ్చా? ప్రయాగ క్షేత్రంలో నుంచి నిరభ్యంతరంగా నీరు ఇంటికి తెచ్చుకోవచ్చు. కాశీ నుంచి తెచ్చుకోకూడదు, ఇది ప్రమాణం. కాశీ నుంచి నీరు తెస్తే మట్టుకు ఆ నీరు రామేశ్వరంలో వినియోగించాలి. ప్రయాగ త్రివేణి సంగమం. ప్రయాగ క్షేత్రం నుంచి నిరభ్యంతరంగా నీరు సేకరించి ఇంటికి తెచ్చి తీర్థ విధిలో శివాభిషేకం నిర్వహించి తెచ్చిన ఆ నీటిని అందరికీ అందించినట్లయితే చేతనైన వారు, చేతగాని వారు, వృద్ధులు, పిల్లలు, మహిళలు, స్త్రీలు అందరూ కూడా ఆధ్యాత్మిక భక్తి భావనలతో శిరస్సు పైన కాసింత చిలకరించుకొని వాళ్ళు కూడా ఒక ఆనందాన్ని పొందుతారు. మానసిక తృప్తి వాళ్ళకి లభిస్తుంది. ఆధ్యాత్మికత అంటే మూఢ ఆలోచనలతో ఎప్పుడో పూర్వం ఉన్నదాన్ని ఉన్నట్లుగా ఆచరించడం కాదు సుమా. 2025, 2026, 28 ఇలా భవిష్యత్ తరాలలోకి ప్రయాణిస్తున్న మనమంతా కూడా శాస్త్రంలో ఉండే అంశాలను ఆకలింపు చేసుకొని ఆధునిక అవసరాలకు తగినట్లుగా కాస్త మార్చి అనుకూలంగా పాటించే అవసరం ఎంతైనా ఉంది. నదులు వేల సంవత్సరాల క్రింద ఉన్నట్లుగా నేడు లేవు. కుంభమేళ అనేసరికి అదేదో ఆనాటి కాలంలో దేవతలు, రాక్షసులు సముద్రాన్ని అమృతం కోసం మథించినప్పుడు 4 చుక్కలు, ఆ 4 అమృత బిందువులు ప్రయాగ, ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్ ఈ క్షేత్రాల్లో పడ్డాయి. ఈ కథ ఏ పురాణంలో కూడా లేదు, స్థానికంగా చెబుతున్నారు. శంకరాచార్యుల వారి కాలం నుంచి ఈ కుంభమేళ ప్రచారంలో ఉంది. హర్షుడి కాలంలో కూడా ఆచరించినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కాబట్టి మనము పాటిస్తున్నాం, మంచిదే. కానీ ఈ పాటించే సమయంలో సభ్యత, సంస్కారం, ధర్మం, దేహధర్మం అనుసరించాలి. గురువు వృషభంలో ఉన్నప్పుడు, రవి మకరంలో ఉన్నప్పుడు సంక్రమణం ఏర్పడుతుంది, ఒక క్రమం ఏర్పడుతుంది. ఈ క్రమం కుంభమేళ. ఇది ప్రయాగరాజ క్షేత్రానికి సంబంధించింది. 9-5 అనే సంబంధం సూచిస్తుంది. తరువాత గురువు సింహంలో, రవి తులలో ఉన్నప్పుడు మళ్ళీ 2వ కుంభమేళ, అర్ధ కుంభమేళ సంభవిస్తుంది. ఇది ఉజ్జయిని, క్షిప్రా నది అక్కడ ప్రవహిస్తుంది. అదే గురువు మళ్ళీ సంచారాన్ని కొనసాగిస్తూ వృశ్చికంలో ఉన్నప్పుడు, రవి కర్కాటకంలో ఉంటే నాసిక్ ఈ క్షేత్రంలో మళ్ళీ కుంభమేళ. ఇక్కడ మళ్ళీ 9-5 అనే సంబంధం కనిపిస్తుంది. చివరిగా 4వది కుంభంలో గురువు, మేషంలో రవి ఉన్నప్పుడు మళ్ళీ కుంభమేళ, అర్ధ కుంభమేళ, హరిద్వార్. ఇక్కడ 3-11 అనే సంబంధం కనిపిస్తుంది. ప్రయాగరాజ్, నాసిక్ 9-5, 5-9 అనే సంబంధాలు కాగా, సింహం తుల, కుంభం మేషం ఈ 2 ఉజ్జయిని, హరిద్వార్ 3-11, 11-3 అనే సంబంధాన్ని సూచిస్తాయి. ఈ 5-11 లేక 3-9 ఈ 4 భావాలు కూడా లక్ష్మీ స్థానాలు, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించే జ్యోతిష సంబంధమైన కీలక సంచార ఘట్టాలు కనుకనే సనాతన సంప్రదాయం జ్యోతిష విజ్ఞానాన్ని అనుసరించి ఈ సందర్భాలు ఏర్పడినప్పుడు స్నానాలు చేయాలి అంది. అందులోనూ
ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం, ఇది ఒకటే ప్రత్యేకం. ఉజ్జయిని ఒకే నది క్షిప్రా నది, నాసిక్ ఒకే నది గోదావరి, హరిద్వార్ ఒకే నది గంగా. కనుక ఈ మూడింటికి లేని ప్రత్యేకత తీర్థరాజ్ ప్రయాగ క్షేత్రం. కనుక వెళ్ళిన వాళ్ళు అక్కడ నీరు సేకరించి తెచ్చినట్లయితే స్థానికంగా వెళ్ళలేనటువంటి వారికి అందించిన వారవుతారు. భక్తిని, ఆధ్యాత్మికతను, సనాతన హిందూ సంప్రదాయాన్ని, ఆచారాన్ని అందరికీ పాటించే విధంగా సహకారాన్ని అందించిన వారవుతారు. పుణ్యాన్ని పెంచుకున్న వారు అవుతారు. పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మీ కాకునూరి. శుభమస్తు.